గౌరవనీయులు మహిళ మన సోదరిమణి మన ఇంటి ఆడపడుచు సునీతా మహేందర్ గారు మన ముందుకు వచ్చారు. మీకందరికీ తెలుసు, ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పడ్డాక 2 సార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మన ఇప్పుడు పెద్ద బాధ్యతతో ఈ రోజు ఇక్కడ ఇంతమంది మహిళా సోదరిమణులు, ఇంతమంది ఈ భగత్ సింగ్ పార్క్ లో వచ్చారు. మహిళలందరూ అమ్మ ఒక్కసారి చేయబడి అందరూ మహిళా సోదరిమణులందరూ మీకు మద్దతుగా, అక్కడికి మద్దతుగా మీరే పెద్ద బాధ్యత తీసుకొని పోయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మహిళా రిజర్వేషన్ భవిష్యత్తులో రాబోతున్నది. మహిళా నాయకులు ఈ రోజు నుంచి మీ అందరికి అందించాలని రేవంత్ రెడ్డి గారి లక్ష్యంతో తెలంగాణ 3 మహిళలకు మనం టికెట్లు ఇచ్చాం. అందులో దేశంలోనే అతి పెద్ద నియోజకవర్గమైన ఈ మల్కాజ్గిరికి మన సోదరిమణి సునీతా మహేందర్ గారు కేటాయించారు. సునీతా మహేందర్ గారు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది. గత 15 సంవత్సరాలుగా ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, వికారాబాద్ జిల్లా జడ్పీ చైర్మన్ గా గ్రామ గ్రామాల మండలాల్లో జడ్పీ ప్రాదేశిక కార్యక్రమాల్లో పాల్పంచుకున్నారు. అనేక వేల కోట్ల రూపాయలు ఈ రోజు హైదరాబాద్ జిల్లా పరిధి చుట్టూ ఓవరాల్ మొత్తం రంగారెడ్డి జిల్లా, మన తెలంగాణలో పెద్ద జిల్లా రంగారెడ్డి జిల్లా. అలాంటి రంగారెడ్డి జిల్లాకి అక్కడ 10 సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించింది. అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసింది. మీ అందరికీ తెలుసు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఈ 110 రోజుల్లో మహిళలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇంటి ఆడపడి సంతోషంగా ఉంటే ఆ కుటుంబం మొత్తం సంతోషంగా ఉంటుంది. మన ప్రీతమ నాయకురాలు ఇందిరాగాంధీ గాని, సోనియా గాంధీ గారు గాని మహిళలకి ఎప్పుడు ప్రాధాన్యం ఇచ్చారు. ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి గారు అదే లక్ష్యంతో మీ అందరి సుఖం కోసం, మీ అందరి ఆనందం కోసం, మీ కుటుంబాల ఆనందం కోసం మొట్టమొదటిగా ఫస్ట్ మీ అందరూ ఫ్రీ బస్ ఎక్కుతున్నారు. అమ్మా ఎక్కడ అందరూ ఒకసారన్నా కొన్ని కోట్ల మంది ఈ రోజు ఫ్రీ బస్ వాడుకుంటున్నారు. అదేవిధంగా గ్యాస్ ఫ్రీ